మనం మాట్లాడుకోబోయేది సబ్జెక్టు మిత్రత్వం గురించి. ఉపోద్ఘాతం కన్నా ముందర శ్రీకృష్ణ భగవానులు ఈ మిత్రత్వం గురించి భగవద్గీతలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఝాయతో విషయాన్ పుంసః సంగస్తేషు సంజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్మా స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనం ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తామో దానితోనే సంగమిస్తాము. ఆ సంగమం కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరనప్పుడు క్రోధంగా మారుతుంది. క్రోధం వలన అవివేకము, అవివేకము వలన జ్ఞానం కోల్పోవటము, జ్ఞానం కోల్పోవటం వలన బుద్ధినాశనము, బుద్ధినాశనం వల్ల సర్వనాశనము, సర్వం అంతమవుతాయి. అందువల్ల శ్రీకృష్ణ భగవానులు మనకి ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పారంటే, మీరు ఎవరితో అయితే సంగమిస్తారో వారి యొక్క గుణగణాలు మీకు ఆపాదించబడతాయి. అది ఎంతవరకు దారితీస్తుందంటే, మనం భ్రష్టులమై సర్వనాశనం అయ్యేంతవరకు దారితీస్తుంది. అందుకని మిత్రుల్ని ఎంచుకునేటప్పుడు మనం ఆచి తూచి పరీక్షించి ఎంచుకోవాలి. వేదం మిత్రుల్లో ఎన్ని రకాల మంది ఉన్నారో చెప్తోంది. మనం అందరు మిత్రులు ఒకటే అనుకుంటాం, కానీ మిత్రుల్లో కూడా రకరకాల వాళ్ళు ఉన్నారు. వాటి గురించి మనం తెలుసుకుందాం. ముందర మిత్రులు అంటేనే మంచి మిత్రులు. వీరు ఎల్లప్పుడూ మన మంచి కోరుతూ ఉంటారు, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు, మన వెనువెంట ఉండి మనని ప్రోత్సహిస్తూ ఉంటారు. మన కంట నీరు చూసి వారు కన్నీరు పెడతారు. వీరు ఎల్లవేళలా మన ప్రోత్సహించి మన ఉజ్వల భవిష్యత్తుకై పాటుపడుతూ ఉంటారు. ఇలాంటి వారు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కళ్ళు ఉన్నా చాలు. చాలా కష్టం కదా ఇలాంటి వాళ్ళు దొరకటం. ఇక మిత్రుల్లో అపమిత్రులు అని ఒక రకం వాళ్ళు ఉన్నారు. ఈ అపమిత్రులు ఏంటంటే, వీరు ఎవ్వరికీ ఏది పెట్టకుండా తానే అనుభవిస్తారు, తానే తింటారు. వీరు ఎల్లప్పుడూ మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని అపమిత్రులు అంటారు. ఇక కపటమిత్రులు. ఈ కపటమిత్రులు ఏంటంటే, మీ ఎదురుకుండా మంచిగా మాట్లాడుతూ ఉంటారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా కనపడుతూ ఉంటారు, కానీ మీ ఎదుగుదల వారికి ఏమాత్రం ఇష్టం ఉండదు. మీ కార్యాలకి మీకు తెలియకుండానే అడ్డుపడుతూ ఉంటారు. ఇక ఉదాసీనులు. ఈ ఉదాసీనులు మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోరు. మీ యొక్క ఇబ్బందులు వాళ్ళకి పట్టవు, ఉదాసీనంగా ఉంటారు. కానీ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి మీ వల్ల ఉపయోగం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటారు. అందుకని
మనము ఈ మిత్రుల్లో కూడా మనం పరీక్షించి పరీక్ష పెట్టి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది తెలుసుకోవాలి. కాలక్షేపానికి కాలహరణానికి కలిసిన ప్రతి వ్యక్తిని మనం మిత్రులు అనుకోలేము. అసలు ఎందుకండి, మిత్రత్వం అనేది ఇద్దరూ కలిసి మునగటానికి కాదు, చెడిపోవటానికి కాదు, జీవితాలు నాశనం చేసుకోవటానికి కాదు, ఒకళ్ళని ఒకళ్ళు ప్రోత్సహించుకుంటూ ఉజ్వల భవిష్యత్తు వైపుకి వెలుగు వైపుకి నడవటాన్నే మిత్రత్వం అంటారు. మనకి దైనందిన జీవితంలో రకరకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. వారిని అందరినీ మిత్రులుగా భావించి మనం సమయాన్ని వృధా చేసుకొని పాడు చేసుకోకూడదు. మనం కుదరదు, కాదు, రాను అని చెప్పటం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మొహమాటానికి పోయి వారితో పాటు వెళ్ళి మనం పాడైపోకూడదు.